రాలిపోయిన అరుణ తార సీతారాం ఏచూరి కన్నుమూత న్యూమోనియాతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి. చిన్ననాటి నుంచే వామపక్ష భావజాలం, విద్యార్థి నాయకుడిగా ఎస్ఎఫ్ఐ పై ముద్ర. ఎమర్జెన్సీ కాలంలో పిహెచ్ని పక్కన పెట్టి పోరుబాట. రాష్ట్రపతి, ప్రధాని రాహుల్, రేవంత్, కేసీఆర్ నివాళులు అంటూ. కేసీఆర్ నివాళి ఎక్కడ చేసిండు నాకు అర్థం కాలే. కేసీఆర్ నివాళి చేసిండా ఏమో నాకు డౌటే. పాలస్తీనాపై దాడికి వ్యతిరేకంగా నిరంతరం ఉద్యమాల్లో పాల్గొంటూ తన ఉపన్యాసాలతో మంత్రముగ్ధుల్ని చేసే ఏచూరి సీతారాం చివరిసారి జూన్లో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడికి నిరసనగా ఏర్పాటు చేసిన ప్రదర్శన ఇది. ఆ విషయంలో భారత్ తన ధోరణి వెల్లడించాలని డిమాండ్ చేస్తూ అమెరికాపై మండిపడ్డారు. ఒక అరుణతార రాలిపోయింది. అరుణతార పోరుబాటపై అజరామరమైన ముద్ర వేసినటువంటి కామ్రేడ్ ఇక లేరు. పీడిత, తాడిత, అనగారిన వర్గాల వైపు నిలబడి వారి గొంతుకై ఎలుగెత్తిన వామపక్ష యోధుడు, సిపిఎం ప్రధానమైనటువంటి కార్యదర్శి సీతారాం ఏచూరి గురువారం ఎయిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. గత నెల 19న ఆయన న్యూమోనియాతో బాధపడుతూ ఎయిమ్స్లో చేరారు. ఛాతీ భాగంలో తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్ ఉండడంతో వైద్యులు ఆయన్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గురువారం మధ్యాహ్నం 3:05 గంటలకు ఆయన కన్నుమూశారు. ఎయిమ్స్ ఈ విషయాన్ని ఒక హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించింది. సిపిఎం మీడియా విభాగం కూడా ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. ఏచూరి భార్య సీమా చిస్తీ ప్రస్తుతం న్యూస్ పోర్టల్ ద వైర్కు ఎడిటర్గా సేవలందిస్తున్నారు. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె ఉండగా ఒక కుమారుడు ఆశీష్ 2021లో కోవిడ్తో చనిపోయారు. ఆ కుమార్తె అఖిల ప్రస్తుతం ఎడింబరో విశ్వవిద్యాలయం సెయింట్ ఆండ్రూస్ వర్సిటీలో ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. వామపక్షవాదులు, కార్యకర్తలకు ప్రేరణగా నిలిచిన సీతారాం ఏచూరి భారత రాజకీయాల్లో విలక్షణ నేతగా గుర్తింపు పొందారు. విద్యార్థి దశ నుంచి తన జీవిత చరమాంకం వరకు సామాజిక న్యాయం, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో సీతారాం ఏచూరి వామపక్ష ఉద్యమాలకు కావచ్చు, వామపక్ష భావజాల వ్యాప్తికి కావచ్చు, గత 40-50 ఏళ్ళుగా ఆయన చేసినటువంటి పోరాటం గురించి నిజంగా చెప్పుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఏదో వామపక్ష భావజాలం కంటే కూడా ఒక ఐడియాలజీ మీద, ఒక భావజాలం మీద నిలబడి అదే విధమైన భావజాలను చివరి అంకం వరకు కొట్లాడే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సో దానిలో ప్రథమంగా చెప్పుకోవాల్సింది ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేదంటే ఇటు వామపక్ష భావజాలంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరుతున్నారో వీళ్ళు 2 వర్గాలు కూడా ఎప్పుడు కూడా వీళ్ళ మధ్య వర్గపోరు, వీళ్ళ మధ్య ఆధిపత్య భావజాల వ్యాప్తి కావచ్చు, లేకపోతే ఇద్దరు విరుద్ధ భావజాల మధ్య పోరాటం ఎప్పటి నుంచో మన భారతదేశంలో కొనసాగుతూ వస్తూ ఉంది. ప్రస్తుతం సీతారాం ఏచూరి లాంటి వాళ్ళు వామపక్ష భావజాల ఉద్యమానికి గత 50 సంవత్సరాలుగా ఆయన కంటిన్యూగా తన భావజాలం మీదనే డిపెండ్ అయ్యి అప్పటి నుంచి కూడా సిపిఎం తరఫున ముందుకు పోతూనే ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా ఆ వామపక్ష భావజాలాన్ని గురించి వెనకడుగు వేయలేదనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి భావజాల పైన నిలబడి కొట్లాడే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. దానిలో ప్రథమంగా సీతారాం ఏచూరి గారి పేరు మనం చెప్పొచ్చు. సో వారికి కూడా కాలోజీ టీవీ తరఫున ఘన నివాళి అయితే మేము అయితే అర్పిస్తా ఉన్నాం.